అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో శివపార్వతుల కథని మీతో అందించబోతున్నాను. మానవులు దేవతలు అనే కాదండి, పార్వతీ పరమేశ్వరులకైనా అంతే ఆ మైథున మాధుర్యమే అటువంటిది. అయితే స్త్రీ పురుషుల సరసం ఒక్కొక్కసారి విరసంగా మారే ప్రమాదం కూడా ఉంది. దానికి ఒక సంఘటన కూడా ఉందన్నమాట. పరమేశ్వరుడు పార్వతీదేవిని ఎప్పుడూ కాళీ కాళీ అని పిలిచేవారట. కాళీ అంటే నల్లదిరి అని అర్థం. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. ఎక్కడ ఉన్నా కానీ ఆయన అదే పేరుతో పిలుస్తూ ఉన్నాడట. అమ్మవారికి ఒకసారి కోపం వచ్చింది. మీరు పదే పదే అలా ఎందుకు నన్ను పిలుస్తున్నారు? నేను నల్లగా ఉండటం మీకు నచ్చలేదా? మీరు ఇవన్నీ పెళ్ళికి ముందే చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇలా అపేక్షిస్తూ ఉంటే నేనేం చేయగలను అనిందట. ఇలా ప్రతిసారి పిలుస్తూ ఉంటే నా మనసు ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా? సరే, అవన్నీ ఎందుకు, భర్తను తృప్తి కలిగించటం ఇది సంతోషపరిచే నిధి అయినా ఆడదానికన్నా మైనపు బొమ్మ నయం. కాబట్టి నేను మిమ్మల్ని ఆనందంగా చూడాలి అనుకుంటున్నాను. మీకు ఇష్టం కలిగించలేకపోతున్న ఈ నల్లని శరీరం నాకు ఇష్టం లేదు. మీరు అనుమతిస్తే తపస్సు చేసుకుంటాను. ఈ కారు నలుపు రంగు పోయి కనకమయమైన గౌరీవర్ణం పొంది వస్తాను అంటుంది అమ్మవారు. ఇదంతా విన్న శివుడు అభ్యంతరం వ్యక్తపరిచాడు. ఈ మాత్రం దాసానికి తపస్సు ఎందుకు తేవి? నీకు బంగార వర్ణం కావాలంటే నేనే అనుగ్రహిస్తాను కదా. అయినా నాకు ఈ నలుపు రంగు నచ్చకపోతే నిన్ను పచ్చగా మార్చుకోవడం నాకు ఎంతసేపు పని? ఏదో సరసానికి అలా పిలుస్తున్నాను అంతే. అయినా దేవతలందరూ నా కోసం తపస్సు చేస్తూ ఉంటారు. నన్ను నువ్వు కాదని ఎవరి కోసం తపిస్తావు అని అడుగుతాడు శివుడు. బ్రహ్మ కోసం తపస్సు చేస్తాను. మీరు నన్ను ఏమీ పచ్చగా మార్చినా అక్కర్లేదు. భర్త కోరిక తీర్చడానికి నేనే తపస్సు చేసి సాధించుకుంటాను. అప్పుడే నేను నలుగురికి ఆదర్శప్రాయం కూడా అవుతాను అంటుంది అమ్మవారు. ఇంకా ఇలా అంటుంది పార్వతీదేవి. భర్త ఇష్టం నెరవేర్చడమే భార్యల కర్తవ్యం అని చెప్పి తపోభూములకు వెళ్ళిపోయింది ఆ తల్లి. త్రిసంధ్యలలో పార్థివలింగాన్ని ఆరించింది. పరబ్రహ్మ అయిన పరముడు నన్ను గౌరీవర్ణము చేయుగాక అనే సంకల్పంతో తపస్సు చేస్తూ ఉంది. అదే అడవిలో ఒక అతి క్రూరమైన పెద్ద పులి కూడా ఉంది. ఒకరోజు దానికి వేట లభించలేదు. డొక్కలు ఎగరేసుకుంటూ కాళీ ఆశ్రమానికి చేరింది ఆ పులి. ఆమెను చంపి తినేయాలి అనుకుంది. కానీ పులి ఆమెను అందుకునేంత దూరం వెళ్ళలేకపోయింది. ఎగిరింది, దూకింది. చాటు నుంచి మీద పడబోయి నేల మీదే పడింది. అమ్మవారికి అంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ పులి ఆమె ముందు వినోదం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. దీక్షలో ఉన్న దినాల్లో ఆమె వినోదపరిచినందుకు ఆ పులి మీద ఎక్కడలేని కరుణ కూడా పుట్టింది అమ్మవారికి. ఆ కరుణా సాగరమైన అమృతతుల్యమైన కళ్ళతో ఆ పులి వంక చూసింది. అంతే, ఆ పులి ఆకలి తీరిపోయింది. ఆకలి వేయటం మానేసింది. క్రూరత్వం నశించింది. దానికి కూడా సాధుత్వం అనేది వచ్చేసింది. దానివల్ల అది ఆశ్రమాన్ని వదిలి వెళ్లకుండా కొన్నాళ్ళు అక్కడే పరిభ్రమించింది. అమ్మవారికి కాపలాగా కూడా ఉంది. అమ్మవారు చేసే శివారాధన తపస్సు రెప్ప వాల్చకుండా చూసేది ఆ పులి. అమ్మవారు అయ్యవారిని ఉపాసిస్తూ ఉంటే పులి అమ్మవారిని ఉపాసిస్తూ ఉన్నట్లే ఉండేది. ఆ రోజుల్లోనే శుంభ నిశుంభుల బాధ పెరిగిపోయింది. దేవతలందరూ వెళ్ళి ఆ సమయంలోనే బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. దానికి పరిష్కారం ఆలోచిస్తూనే ఎక్కడ అమ్మవారి ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ బ్రహ్మదేవుడు. నువ్వు ఆజ్ఞాపిస్తే చిటికలో మేము మీ ముందు ఉంటాము. కానీ తపస్సు చేసి మరీ ప్రసన్నం చేసుకోవాలని మాకంటూ ఈ లోకంలో ఒక గుర్తింపుని ఏర్పరిచావు తల్లి. అజ్ఞాత పెంచు తల్లి. ఏ వరం కావాలో అందరికీ వరాలు ఇచ్చే నీకు నేను ఏం వరం ఇవ్వగలనమ్మా అంటాడు బ్రహ్మదేవుడు. నీ కోరిక నెరవేరుతుంది తల్లి. అయితే ఈ కాళీ రూపాన్ని మాత్రం వృధాగా పోనివ్వకుండా మాకు అనుగ్రహించు. రాక్షసుల బాధ తాళలేకపోతున్నాము. ఆ రాక్షసులను వధింపగల సమర్థురాలు నీ ఒక్కదానివే తల్లి. కాళీ రూపంతో వాళ్ళను సంహరించి గౌరీవై కైలాసాన్ని చేరుకో అమ్మా అని కోరుతాడు బ్రహ్మదేవుడు.
అమ్మవారు కూడా సరే అంటుంది. అప్పుడు అమ్మవారి శరీరం నుంచి వెలువడిన ఆ నల్లని కాళీతత్వం కన్యగా అవతరించింది. ఆమెకు కౌశికి అనే పేరు కూడా పెట్టారు. బ్రహ్మదేవుడు ఆమెకు సింహ వాహనాన్ని ఏర్పాటు చేశారు. వింధ్యాచలంపై నివసించమని చెప్పాడు. మధు మాంసాదులు భోజనంగాను, పూజా ద్రవ్యాలు అన్నీ అమ్మవారికి ఏర్పరిచినాడు. ఆమె ఆ శుంభు నిశుంభులను సంహరించి కాళికా సోమనంది వృత్తాంతంలో కూడా ఉంది. ఇక కాళీతత్వం కాళీతత్వాన్ని వదిలి గౌరిగా పరిణమించింది. అమ్మవారు కైలాసానికి బయలుదేరింది. తనతో పాటే అన్ని రోజులు తనను నమ్ముకున్న పులిని కూడా తీసుకువెళ్ళింది. నల్లగా వెళ్ళిన తల్లి పచ్చగా బంగారు రంగులో వస్తూ ఉంటే ప్రముదులంతా ముందు తెల్లబోయారు, తర్వాత ఆనందించారు. అసలు శివుడు అమ్మవారిని రాలేదా అని ఆశ్చర్యపోయారు. అమ్మవారు ఏమీ ఆలోచించకుండా అయ్యవారి ఏకాంత మందిరానికి చేరారు. ఆయన కూడా ఎంతగానో ఆనందించారు. ఇక వాళ్ళ సంతోషాలకి అడ్డు ఆపు లేవనుకోండి. ఆ తరువాత అమ్మవారు కౌశికి వృత్తాంతం చెప్పారు. ఈలోగా సేవకులు పులిని తీసుకువచ్చారు. అమ్మవారి పులిని గురించి శివుడికి వివరించారు. స్వామి, మీ మందిరాలకి నంది ఎలాగో మా మందిరాలకి పులి అలాంటిది, కాపుదల కావాలి అని అనుగ్రహించండి అంటుంది. చిరునవ్వు నవ్వాడు శివయ్య. పులివంక ఒక్క చూపు చూశాడు. వెంటనే అది బంగారు బొమ్మ వంటి స్త్రీగా మారిపోయింది. వరనేత్ర హస్తంగా చిత్రవర్ణ కవచగా పరిమణించింది. ఆ వ్యాఘ్ర స్త్రీకి సోమనంది అని నామకరణం కూడా చేశారు గౌరీశంకరులు. అలా నల్లగా ఉన్న కాళీ అవతారం, పచ్చగా బంగారుమయంగా అయిన ఈ యొక్క కథ మీకందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అమ్మవారి కథలు ఎన్నో అద్భుతాలు. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసి సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.